హాయ్ అండి, నమస్తే అందరికీ. తులం 1,00,000 దాటనున్న బంగారం ధర అనే పూర్తి వివరాలు తెలుసుకున్నారండి. 10 ఏళ్లలో బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ అనిశ్చయతలు, కేంద్ర బ్యాంకు విధానాలు మరియు పెట్టుబడిదారుల మనోభావాలలో మార్పులు వంటి అంశాలు. 2011లో దాదాపు 25,000 రూపాయలున్న బంగారం ధర ఇప్పుడు దాదాపు 84,000కు చేరుకుంది. ఆర్థిక సంక్షేమం నుండి బయటపడడానికి బంగారం సహాయపడుతుందని పెట్టుబడిదారులు విశ్వసిస్తున్నారు. 10 గ్రాముల బంగారం ధర 25,000 నుండి 50,000కు చేరుకోవడానికి 9 సంవత్సరాలు పట్టింది. ఇది 50,000 నుండి 75,000కి చేరుకోవడానికి కేవలం 2 సంవత్సరాలు మాత్రమే పట్టింది. ఇప్పుడు బంగారం వేగంగా 84,300 అంటే 10 గ్రాములకు వచ్చి 84,300 రూపాయలు మించి పెరుగుతుంది. దీనివల్ల ధరలు ప్రస్తుత బంగారం ధర 84,300 రూపాయలు. ఈ ధర ₹1,00,000 చేరుకోవడానికి 13.5% పెరుగుదల అవసరం. ప్రస్తుత ప్రపంచ ట్రెండ్ను బట్టి ఇది సాధ్యమే అవుతుంది. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డాలర్ విలువ, డాలర్ బలపడితే బంగారం ధర తగ్గే అవకాశం ఉంటుంది. దేశీయ కారణాలు. రూపాయి విలువ తగ్గితే బంగారం ధర పెరుగుతుంది. ఆర్థిక అస్థిరత, ఆర్థిక మాంద్యం, విదేశీ మార్కెట్లో ఆందోళన ఉంటే ప్రజలు బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ద్రవ్యోల్బణం పెరిగితే డబ్బు విలువ తగ్గిపోతుంది. ఇది బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా మార్చేస్తుంది. బంగారం ఉత్పత్తి తగ్గితే లేదా మైనింగ్ ఖర్చులు పెరిగితే ధర పెరుగుతుంది. పెళ్ళిళ్ళు, పండుగలు, సీజనల్ డిమాండ్. ఇండియాలో పెళ్లి సీజన్, దీపావళి, దసరా ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నప్పుడు బంగారం కొనుగోలు పెరిగి ధర పెరుగుతుంది. అలాగే యుద్ధాలు, అంతర్జాతీయ రాజకీయ అనిశ్చితలు ఉన్నప్పుడు బంగారానికి డిమాండ్ పెరుగుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ప్రస్తుత ఔన్స్కు $2,858 వద్ద ఉన్న బంగారం $3,000 దాటితే భారతీయ బంగారం ధర కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. నిపుణుల అభిప్రాయాల ప్రకారం కామా జ్యువెలరీ ఆర్థిక అనిశ్చయత బంగారం ధర అపూర్వమైన స్థాయికి పెరగడానికి కారణమవుతుంది. డాక్టర్ అగ్మంట్, భౌగోళిక రాజకీయ పరిమాణాలు మెరుగుపడకపోతే బంగారం ధర ₹1,00,000 చేరుకోవచ్చు. బంగారం కొనుగోలు చేసేవారికి ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తూ మన ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.